వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ గొల్లాపల్లి దగ్గరికి వెళ్తున్నాము. గొల్లాపల్లి దగ్గర రెడ్డి జనాభ్యుదయ సంఘం వాళ్ళది ఈరోజు వనభోజనాలు ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఇది ఉంది కదా ఇన్ఫ్రా, మా బ్యాక్ సైడ్ కనపడుతుంది. ఇన్ఫ్రా అని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవన్నీ అర్జున్ ఇన్ఫ్రా అని ఒంగోలులో ఉంది. అక్కడ ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము. మనం ఇటు సైడ్ చూస్తే నా బ్యాక్ సైడ్ చూడండి. నా బ్యాక్ సైడ్ చూస్తే కిమ్స్కి వెళ్తాం అనమాట. కిమ్స్కి ఇక్కడ నుంచి కిమ్స్కి వెళ్ళొచ్చు. ఇంకా ఒంగోలుకి రైట్ సైడ్ అటు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ విజయవాడ 140 కిలోమీటర్స్, చిలకలూరిపేట 67 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్తున్నాము. అది ఇక్కడ నుంచి గుల్లాపల్లి దాకా ఒక వీడియో వస్తుంది. మళ్ళీ గుల్లాపల్లి దగ్గర అక్కడ డ్యాము అవన్నీ ఇంకొక వీడియో తీస్తామన్నమాట. ఈ వీడియో 2 వీడియోస్ ఉండబోతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. ఇదేనమాట అర్జున్ ఇన్ఫ్రా. ఇదంతా అర్జున్ ఇన్ఫ్రా దగ్గరికి వచ్చాము మనం. ఇదే అర్జున్ ఇన్ఫ్రా. ఇక్కడంతా అర్జున్ ఇన్ఫ్రా. అక్కడంతా సెక్యూరిటీ ఉంది, అందుకని నేను లోపలికి వెళ్ళలేదు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలనుకుంటా. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది. ఇదిగోండి, ఇంకా ఇదేనమాట కిమ్స్కి వెళ్ళే దారి. కిమ్స్కి నుంచి వెళ్తాము. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ కలవారి టెంపుల్ కూడా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే అది కూడా చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ మనకి విష్ణుప్రియ కన్వెన్షన్ ఉంది. విష్ణుప్రియ కన్వెన్షన్ ఆ పక్కనే కలవరి టెంపుల్ అదిగా ఉంటుంది. మన్నేవారి కళ్యాణ ఆహ్వానం. ఇది విష్ణుప్రియ కన్వెన్షన్ అన్నమాట. ఇది బృందావన్ కళ్యాణ వేదిక. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఉంది మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు ఉండేది మరి కలవరి టెంపుల్. ఇప్పుడు ఎక్కడ ఉందో మరి వేరే చోటకి మార్చినట్టున్నారు. ఇది ఇక్కడ మనం నుంచి వెళ్తున్నాం. మనం ఇప్పుడు గొల్లాపల్లి ఇదంతా రావగుంట అటు ఇటు ఇవన్నీ షోరూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కియా షోరూమ్ కూడా ఉంది ఒంగోలులో. ఇక్కడ పెట్టారు కియా షోరూమ్. ఇక్కడ మనం హైవే మీదగా వెళ్తున్నాం అనమాట. హైవే మీదకి వెళ్ళి చీరాల మళ్ళీ లింగంగుంట. లెఫ్ట్ సైడ్ వెళ్తే లింగంగుంట వస్తుంది. మనం ఇంతకుముందు ఒకసారి లింగంగుంట వెళ్ళాము, కానీ వీడియో అయితే తీసి నాకు అడ్డం పెట్టద్దు. వీడియో అయితే తీయలేదు, కానీ లింగంగుంట వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. తీస్తున్నావా? తీయట్లేదా? చూడండి, టొయోటా షోరూమ్. ఇది లక్ష్మీ టొయోటా షోరూమ్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఆవేసేటప్పుడు చెప్పమ్మా నాకు. ఇక్కడ చూడండి సర్వీస్ రోడ్ ఉంది కదా. ఈ సర్వీస్ రోడ్ నుంచే మనం లింగంగుంటకి వెళ్తాము. మండువ ఇక్కడ చూడొచ్చు మీరు. బోర్డు చూడొచ్చు. మండువ వారి పాలెం రోడ్డు. ఇక్కడ అటు చూపించు. మండువ వారి పాలెం రోడ్డు. ఇటు లింగంగుంట అన్నీ వెళ్ళొచ్చు అన్నమాట. ఇటు మా జయంత్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, మొన్న ఒకసారి వెళ్ళాము. ఈసారి లోపలికి వెళ్ళాలి. వీడియో అయితే తీయలేదు, కానీ ఈసారి లోపలికి వెళ్ళి చూడాలన్నమాట. అది ఇది మన మెయిన్ బ్రిడ్జి ఇది త్రాగుంట బ్రిడ్జ్. ఇది మన పాత వీడియోలో తీసుకున్నాము. ఇది త్రాగుంట బ్రిడ్జ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్ దాది అమ్మ. తర్వాత సరే. ఇప్పుడు బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాము. మనం బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళట్లేదు, మనం స్ట్రైట్ వెళ్తున్నాం కాబట్టి బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము.
ఊరు నుంచి మా స్కూల్కి బస్సు వచ్చేది. మేము చదివేటప్పుడు కాకతీయ స్కూల్. ఈ లోపలికి కూడా వెళ్ళాలి. ఇవన్నీ ఇంకా డైలీ ఒక్కొక్క ఊరు వెళ్తాం మేము. ఇంకా మనకి బండి అయితే సెట్ అయింది కాబట్టి ఇంకా ఒక్కొక్క ఊరు వెళ్ళి వీడియో తీద్దాము. అదొక ఊరు అనమాట. వెంకటరాజుపాలెం బస్ స్టాప్ ఇది. NH14 NH16 ఇది వెంకటరాజుపాలెం అనమాట. ఇక్కడ రెనాల్ట్ షోరూమ్ ఉంది. రెనాల్ట్ షోరూమ్ అది కూడా అక్కడ బెలూన్ పెట్టింది కదా, అక్కడే అన్నమాట. వెంకటరాజు బెలూన్ పెట్టింది కదా, అక్కడే అన్నమాట వెంకటరాజుపాలెం. పెట్టారు అక్కడ అని తెలియటానికి. వెళ్దామా దాని లోపలికి? డ్యామ్ దగ్గరికి వెళ్దామా? డ్యామా ఇక్కడ ఇదే అన్నమాట. ఇక్కడ చూడండి అసలు బేభత్సంగా ఉంది. ఇక్కడ BNKS కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఒకసారి లోపలికి వెళ్ళి రౌండ్ వేసి వస్తాము మనం. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు వస్తాం కావాలంటే. డ్యామ్కి వెళ్తున్నాము. డ్యామ్ దగ్గరికి మనం ఎప్పుడు ఇటు వెళ్తున్నాం అనమాట. ఏంది కూర్చోలేవా? వెళ్దామా లోపలికి? డ్యామ్ దగ్గరికి వెళ్దామంటే డ్యామ్ దగ్గరికి వెళ్దాం. డ్యామ్ దగ్గర కొంచెం దూరమే. చూడండి ఇదంతా స్కూల్ బస్సులు వేసారు. అది కానీ మనం వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్దాము. ఈ రెడ్డి సంఘము అది డ్యామ్ అంటున్నాడు కదా, డ్యామ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం. కన్నా కొంచెం దూరం అనమాట. డ్యామ్ ఒక టీ షాప్ ఉంది. అక్కడ ఫుడ్ అన్ని ఏర్పాటు చేస్తుంటారు. బాగా లేకపోతే బయట అక్కడ తినాలి. ఇక విజయవాడ చిలుకూరుపేట మేదరమెట్ల రోడ్డు అనేది. దొడ్డవరపాడు బోర్డు ఉంది. దొడ్డవరపాడు మరి ఎటో మరి దొడ్డవరపాడు అనే బోర్డు ఉంది. ఇది చూడండి దొడ్డవరపాడు బోర్డు ఉంది ఇక్కడ. దొడ్డవరపాడు మన లోపలికి వెళ్ళట్లేదు కానీ ఏ ఊళ్ళోకి మన ఊళ్ళన్నీ చూపించుకుంటా వెళ్తున్నాము. చాలా ఊర్లు ఇక్కడ CNG 3 కిలోమీటర్ల CNG అవైలబుల్ ఉందన్నమాట. ఊళ్ళు చాలా ఉంటాయి, వస్తా ఉంటాయి. మనం వెళ్దాం ఒక రోజు. పోయిన సండే మేము తీసాం, అది బ్రిడ్జ్ అప్లోడ్ చేసాం. చాలా రోజులు అప్పుడే చేసాం. అప్పుడే చేసేసాము. అది నాన్న మనము చేసా రాత్రి భోజనం
ఇప్పుడే అప్లోడ్ చేశాను ఇది. మేము అప్పుడు దొడ్డవరపాడు బస్ స్టాప్ NH16. వరకు ప్రతి ఊరికి వస్తుంది వస్తాం. కనపడుతుందా రూట్? ఇదంతా రాంగ్ రూట్లో వస్తున్నారు. రూట్ కనపడుతుంది. రూట్ కనపడుతుందా ముందు? కనపడుతుంది. ఇప్పుడైతే భారత్ మాట్లాడు, మైక్ ఉందా నీకు? ఉంది. మాట్లాడు, లేకపోతే మాట్లాడలేకపోతే ఇక్కడ కొబ్బరి బొండాలు 1400 అంట. కష్టాలు ఛార్జింగ్ ఉందా? అడగపోయినా ఛార్జింగ్